నోట్ చేసుకున్నారు అమ్మ ఈ ఫార్ములాస్. ఇది జనరల్ ఫార్ములా మెయిన్. x plus a whole power n plus x minus a whole power n. మనం x plus y whole power n చెప్పుకుంటున్నాం, కానీ x minus y whole power n కూడా ఉంటాయి కదా. ఈ రెంట్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x plus y whole power n is equal to nc0 x power n y power 0 కదా, nc1 x power n minus 1 y power r. మైనస్ వస్తాము, వైకి మైనస్ ఉంది కాబట్టి రెంట్లను యాడ్ చేసి ఏమవుతుంది చూడండి. ఎక్స్ ప్లస్ వై ఉన్నప్పుడు అన్నిటికీ పాజిటివ్ వస్తుంది. ఎక్స్ మైనస్ వై ఉన్నప్పుడు ఆడ్ నెంబర్స్ దగ్గర మైనస్ వస్తుంది. చూసుకోండి అమ్మా, ఆడ్ నెంబర్ అదే సేమ్ ఫార్ములా, బట్ ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ టర్మ్ ముందు మైనస్ ఉంటుంది, మిగతాకి పాజిటివ్ ఉంటుంది. ఈ రెంట్లను సమ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇవి రెండు సేమ్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ క్యాన్సల్, అంటే ఆడ్ నంబర్స్ అన్ని క్యాన్సల్ అయిపోతాయా? ఏం మిగులుతుందమ్మా? 2 into nc0 x power n plus nc2 x power n minus 2 y power 2 plus nc4. ఇంతేనా? ఇది రాసుకోండి. కొన్నిసార్లు రెండు సమ్ అడుగుతాడు, ఈ ఫామ్లో గుర్తున్నాడు, 2 times ఆఫ్ ఈవెన్ టర్మ్స్. కంప్లీటా? ఇప్పుడు నెగిటివ్ చేస్తే ఏమవుతుందమ్మా? రెంట్లను సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? చూడండి, మైనస్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈవెన్ టర్మ్స్కి మైనస్ వస్తుంది. చూడండి, ఈ మైనస్ అనేది దీనికి ఇక్కడ వస్తుంది, వై ఏమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే రివర్స్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ అన్ని పాజిటివ్ అవుతాయి, ఈవెన్ నెంబర్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. మీరు ఇది రాసుకుంటే రబ్ చేస్తాం. ఇక్కడ నెగిటివ్ 2 times ఆఫ్, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. చూడండి, ఆడ్ నెంబర్స్ మిగులుతాయి. nc1 x power n minus 1 y
NC3 అయిపోయిందమ్మా. మిడిల్ టర్మ్ కూడా అడుగుతున్నాం ఒక్కొక్కసారి. నాకు చెప్పండి అమ్మా, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఇందులో ఎన్ని టర్మ్స్ వస్తాయి? హౌ మెనీ టర్మ్స్? 9 terms. 9. ఎంత చెప్తున్నారు? n+1 టర్మ్స్ 9 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అమ్మా? 10 కదా. 10 terms. అంటే అబ్జర్వ్ చేయండి, పవర్ ఈవెన్ ఉంటే ఆడ్ టర్మ్స్ వస్తాయి, పవర్ ఆడ్ ఉంటే ఈవెన్ టర్మ్స్ వస్తాయి. పవర్ ఈవెన్ ఉంది అనుకున్నామా, వెన్ పవర్ ఈవెన్ ఉంటే ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుందమ్మా. చూడండి, పవర్ ఈవెన్ ఉంది, 9 టర్మ్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 తీసుకుందాం, ఇక్కడ 4 తీసుకుందాం, 5 వస్తాయి కదా. చూడండి, ఇటు రెండు పోతే మిడిల్ టర్మ్ ఏంటండి? ఒకటే కదా. అంటే పవర్ ఈవెన్ ఉన్నప్పుడు మన మిడిల్ టర్మ్స్ ఏంటంటాయి? ఓన్లీ 1 మిడిల్ టర్మ్. ఆ 1 మిడిల్ టర్మ్ ఏంటంటే టర్మ్ n+1/2 అమ్మా. n+1/2 టర్మ్ వచ్చే ఎక్స్ప్రెషన్లో. అదే ఆడ్ అయితే 2 టర్మ్స్ మిగులుతాయమ్మా, మిడిల్ టర్మ్స్. దట్ ఈస్ టర్మ్ n+1/2, టర్మ్ n+3/2. రాసుకున్నాం. కంప్లీటా? Yes, sir. Complete, sir. మరి దీని జనరల్ టర్మ్ చెప్పండి అమ్మా.
క్వశ్చన్ ఇచ్చినమ్మా, దీని జనరల్ టర్మ్ రాయాలి. చెప్పండి, జనరల్ టర్మ్ రాయండి దీన్ని. పూజిత చెప్పమ్మా జనరల్ టర్మ్. అమ్మ పూజిత. Sir, 21 na? 21 అయితే తీసుకున్నారు. నేనేం చెప్పిన జనరల్ టర్మ్ TR+1 జనరల్ టర్మ్, NCR x⁻n−r y⁻r అయినా జనరల్ టర్మ్. మీ జనరల్ టర్మ్ రాపిస్తున్నా కదా, ఇదేనమ్మా. రాసుకోకపోతే రాసుకోండి. ఏ క్వశ్చన్ అయినా ఇది ఒకటే మీకు తెలియాల్సింది. ఇప్పుడు జనరల్ టర్మ్ చెప్పండి. TR+1 ఈక్వల్ టు n అంటే ఎంత ఉంది మనకి 20. CR x అంటే ఫస్ట్ టర్మ్, 2x⁻20−r y అంటే సెకండ్ టర్మ్. ఇదేనా జనరల్ టర్మ్? Yes. జనరల్ టర్మ్ ఏం లేదమ్మా, ఎన్ ఎంత ఉందో అంత పెట్టండి. CR ఫస్ట్ టర్మ్ n−r, సెకండ్ టర్మ్ పవర్ r, అంతే జనరల్ టర్మ్. దేనికైనా NCR పెట్టేసేయండి. ఫస్ట్ టర్మ్కి n−r పెట్టేసేయండి, సెకండ్ టర్మ్కి పవర్ r. సరే ఒకటి చెప్పండి, మీరు ఖరాబ్ చేస్తారు. దీనికి చెప్పండి జనరల్ టర్మ్. Twenty CR 3/x², 20−r 2x⁻20 మంచి r అంతే r సార్ 20. నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు. ఓకే, రాయడం తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్లో ఇస్తున్నా కాబట్టి మీరు రాసేస్తున్నారు. మైనస్ ఇస్తే ముందు -1 రాయాలా సార్? ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మీరు దీన్ని ప్లస్ తీసుకోండి. మైనస్ ఉంటే ఈ టర్మ్కి మాత్రం మైనస్ తీసుకోండి. దీనిలో ప్లస్ ఉంది అనుకోండి, అంటే ఏం రాయాలి? NCR సారీ ఏంటంటే 20 కదా, 20 CR ఫస్ట్ టర్మ్ ఏంది? 2x⁻n−r, సెకండ్ టర్మ్ ఏంది? మైనస్ ఇంతే కదా. ఇది మొత్తం మల్టిప్లై కాబట్టి మైనస్ అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏది ఇదా? అవును సార్. ఇది ఫస్ట్ టర్మ్ అమ్మా, ఈ సెకండ్ టర్మ్ మైనస్ ఉంది. మన ఫార్ములా ఏంది? TR+1 = NCR
ఫస్ట్ టర్మ్ పవర్ n మైనస్ ఆర్, సెకండ్ టర్మ్ పవర్ ఆర్. ఇందులో కన్ఫ్యూజింగ్ ఏం లేదు, సేమ్ ఇదే యూజ్ చేయండి మైనస్ కూడా. 20 సిఆర్ ఫస్ట్ టర్మ్ ఏంది 2x పవర్ 20 మైనస్ ఆర్, సెకండ్ టర్మ్ ఏంది మైనస్ ఉంది. మీరు దీన్ని ప్లస్ ఫార్ములా కూడా తీసుకోవచ్చు కదా, మిడిల్లో ప్లస్ పెట్టుకొని దీనికి ఒక్కదానికి మైనస్ పెట్టుకోండి కదా. ఎస్ సార్. ఇప్పుడు క్లియరా? ఎస్ సార్. మీరు ఇదంతా కన్ఫ్యూజింగ్ కాకుండా ఒకవేళ మైనస్ ఉంటే మొత్తానికి మైనస్ అప్లై అవుతుందమ్మా. సేమ్ ప్లస్ ఫార్ములా రాసేయండి మళ్ళీ. ఇప్పుడు ఈ మైనస్ ముంగట్టుకు వచ్చేస్తాయి కదా మల్టిప్లై అయ్యి. క్లియరా? ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండమ్మా, సారీ n వాల్యూ 5. దీని ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ ఎంత అని అడుగుతుంది. మీకు చెప్పిన కదా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి: కోఎఫిషియంట్ క్వశ్చన్స్, ఇండిపెండెంట్ టర్మ్ క్వశ్చన్స్, డివిజన్ క్వశ్చన్స్. ఈ కోఎఫిషియంట్ క్వశ్చన్స్ చేద్దాం మనం. ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ అడుగుతుంది. మీరు క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఏం రాయాలి? జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ చెప్పండి దీన్ని. జనరల్ టర్మ్ చెప్పండి అమ్మా. ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేసుకోవాలి. 5CR 5CR whole power 5 minus r into minus 1 3x square whole power r. ఓకే, 5CR వీటిలో మీరు సపరేట్ చేసుకోవాలమ్మా. కోఎఫిషియంట్స్ని సపరేట్ అండ్ ఎక్స్ టర్మ్స్ని సపరేట్, ఎందుకంటే మీకు ఓన్లీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కావాలి కాబట్టి. ఏం చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్ రాసేయాలమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, 2 పవర్ 5 మైనస్ ఆర్, ఎక్స్ క్యూబ్ 5 మైనస్ ఆర్ అంటే 3 into 5, ఎక్స్ పవర్ 15 మైనస్ 3r రాయొచ్చా? ఎస్ సార్. అండ్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ సపరేట్, ఎక్స్ యొక్క టర్మ్ సపరేట్, అంటే -1/3 హోల్ పవర్ r ఒకటి రాసుకోండి. అండ్ 1/x² హోల్ పవర్ r ఒకటి రాసుకోండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఈ ఎక్స్ని పైకి తీసుకొస్తే ఏమవుతుందమ్మా? -2r ఏనా? ఎక్స్ పవర్ -2r. ఇప్పుడు ఎక్స్ఎల్ అన్న ఒక దగ్గర రాసుకోండి, మనకు ఓన్లీ కోఎఫిషియంటే కావాలి. ఈ మిగతా అన్ని ఒక దగ్గర రాసేసుకోండి, ఎక్స్ఎల్ అన్ని ఒక సైడ్ రాసేసుకోండి.
బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఏమవుతాయి? బేసెస్ ఈక్వల్ ఉన్నాయమ్మా, పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. ఈక్వల్ సార్. ఇంటూ ఇంతేనా? మనకు దేని యొక్క కోఎఫిషియంట్ కనుకోమన్నాడు? ఎక్స్ పవర్ 5 5. అంటే మనకి ఇందులో ఎక్స్ పవర్ 5 కనిపిస్తలేదు కదా సార్. ఎట్లా అంటే మనకు ఉన్నది ఒకటే ఎక్స్, దీని పవర్ ఈక్వల్ 15 మైనస్ 5r ఈక్వల్ టు 5. అప్పుడు మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఈ కోఎఫిషియంట్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, అదే కోఎఫిషియంట్ అవుతుంది. ఆర్ వాల్యూ చెప్పండి. R2 వచ్చిందాం. ఎస్ సార్. మనకు కావాల్సింది దీని యొక్క కోఎఫిషియంట్ ఏనా? ఎస్. ఇప్పుడు ఆర్ ప్లేస్లో 2 పెట్టండి, ఇప్పుడు 5 అవుతుంది. 2 పెడితే 15 మైనస్ 10 అంటే ఎక్స్ పవర్ 5 ఏనా? ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ ఇదేనా? ఓన్లీ ఇదే Yes. 5c2 ఆర్ ప్లేస్లో 2 పెడుతున్నామమ్మా. 2 పవర్ 5 మైనస్ 2 అంటే 2 క్యూబ్ అండ్ మైనస్ 1/3 చెప్పండి, వాల్యూ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ అమ్మా? ఈ కాంబినేషన్ రాయడం తెలుసా మీకు? 5c2 ఉందంటే కింద 2 ఉంది కదా, పైన 2 టర్మ్స్ రాయాలన్నట్టు. 5 ఇంటూ 4 కింద 2 ఇంటూ 1 తగ్గించాలి. కింద 2 ఉంది అంటే పైన 2 టర్మ్స్ వస్తాయి అన్నట్టు. 5 ఇంటూ 5 కంటే తక్కువ నెంబర్ 4 కింద ఈ నెంబర్ని 1 వచ్చేదాకా రాసుకోవాలి. ఇది కాంబినేషన్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7c3 ఇచ్చిన అనుకో, ఇది ఎట్లా రాస్తారు? 7 ఇంటూ 6 ఇంటూ 5/3 ఇంటూ 2 ఇంటూ ఆన్సర్ చెప్పండి. చూడండి, ఇది 2 పైన మనకి 5 2 10 80/9. అందరికి ఇదే వచ్చిందా? ఎస్ సార్. అర్థమైందా క్వశ్చన్? క్వశ్చన్ అర్థమైందమ్మా, అది ఎట్లా చేయాలో? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఏది ఇచ్చినా చేస్తారా? మనం కొంచెం టఫ్ లెవెల్ చేద్దాము.
తప్పండి ఈ దీనిలో తప్పండి ఈ ఫార్ములా దీన్ని ఫాలో అవ్వాలి దీన్ని ఫాలో అవ్వు ఈ ఫార్ములా ఫాలో తప్పుంది ఇప్పుడు ఏమైంది తెలుసా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అంతా కాన్స్టెంట్ ఉండేది ఇది ఒకసారి ట్రై చేయండి అమ్మా. మీకు దీని యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి, దీని యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ జనరల్ టర్మ్ రాయాలి. దీని యొక్క జనరల్ టర్మ్ రాసి 2 కోఎఫిషియంట్స్ వస్తాయి. 2 కోఎఫిషియంట్స్ వస్తాయి. ఆ 2/3ని ఫస్ట్ ఈక్వల్ చేయండి. ఆర్ వాల్యూ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయండి, ఒక కోఎఫిషియంట్స్ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కోఎఫిషియంట్ వస్తుంది, రెంట్లను సమ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి అమ్మా, రాకపోతే చెప్తాను. చేస్తారా? చెప్పాలా? ట్రై చేయండి, సేమ్ లాస్ట్ సమ్ లాగానే, కానీ 2 కనుక్కోండి. కొత్త బాయ్స్ వస్తున్నారు ఏమైందా చెప్పు. పేరేం పేరు బాయ్? ధనుష్. ఇంకో బాయ్ ఏమైంది బాయ్? అక్కడ ఏమైంది? చేయనా నీ పేరేం పేరు? మణిదీప్. ధనుష్. ఒకటే గప్పియా? ఏంది అది? గప్పి ఒకటే ఇస్తాడు అది. ఏం తీసుకొచ్చినావు నువ్వు? చేపలు పట్టుకుతున్నావు రోజు? చేపలు చెర్ల పట్టుక చిరేంది నీళ్ళేవని నువ్వు అన్ని ఏవేవో దేకురా రే. పెట్టు బాయ్. ఇప్పుడు ఎందుకు ఏడేస్తావు అన్న? బాయ్ ఇంట్లో పెంచుతున్నాడు. పైన దాంట్లో వేసి ఇప్పుడైతే ఉట్టిగా ఇందులో అట్లా ఖాళీ దాంట్లో వేసేసారా? ఇందులో ఒక ఖాళీ మెల్లగా వేసి ఏమైందమ్మా? చేసిరా? కంప్లీటెడా? గ్రీన్ ఫిష్ ఉందా? ట్రై చేస్తున్నారమ్మా, చెప్పాలా? చెప్పండి. చెప్పాలా? ఎస్. జనరల్ టైం చెప్పండి అమ్మ మీరు. 9CR ఫస్ట్ టర్మ్ ఎక్స్ -r 9 ఆర్. ఇదేనా జనరల్ టర్మ్? దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏం చెప్పినా మీరు ఎక్స్ టర్మ్స్ అని ఒకసారి రాసుకోవాలి, కాన్స్టెంట్స్ అని ఒకసారి రాసుకోవాలి, ఈజీ అవుతుంది. ఫస్ట్ కాన్స్టెంట్స్ రాసేసుకుందాం. చెప్పండి కాన్స్టెంట్స్ ఏమేమి వస్తాయి? ఇక్కడ 1/2 వస్తుంది అంతే. 1/2
ఇక్కడ ఎక్స్కి ఎంత సార్ చెప్పండి ఇది ఒకసారి. 18 - 2r/3 ఇది సార్ ఎలా వచ్చింది? అర్థం కాలే. చూడమ్మా 9c సరే మీరు నార్మల్ రాసుకోండి. 2/3 ఇంటూ ఇది ఉంది కదా, ఇది చేస్తే ఏమైంది చెప్పండి. 18 - 2r/3 అనా ఎస్. మరి ఇవి ఇట్లా కూడా రాసుకోండి. ఎక్స్ పవర్ మైనస్ 2r/5 అంతేనా? ఎలా వస్తుంది? అర్థమవుతుందా? -2/5 ఇంటూ r ఎంత అమ్మా? -2r/5 కదా అమ్మా. ఇగో Yes. ఇది దీంతో మల్టిప్లై చేస్తున్నా, టర్మ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇక్కడ ఈ 1/2ని సపరేట్, మీకు ఏం చెప్పిన కోఎఫిషియెంట్స్ సపరేట్ అండ్ వేరియబుల్ సపరేట్ చేసుకుంటారు, మీకు కోఎఫిషియెంట్ ఈజీగా వస్తుంది. ఓకే సార్. చెప్పండి. 1/2కి కూడా ఉంది. 1/2కి పవర్ ఉందా? ఇది లేదు. సో 1/2 పవర్ r అంటే ఇది ఏం చేయొచ్చు? ఇది ఇంతేనా ఎక్స్టెన్షన్? మనకి టూ అడిగిండు. ఏది ఎక్స్ అండ్ ఎక్స్ -2/5 ఈ రెండింటి యొక్క సమ్ అడిగింది కదా, ఇది కావాలి మనకి. ఈ రెంట్లను యాడ్ చేయండి. ఎక్స్ పవర్ 18 - 2r/3 మైనస్ 2r/5 చెప్పండి. వాట్ ఈస్ ద ఫైనల్? ఇది మొత్తం యాడ్ చేసి చెప్పండి అమ్మా. ఇంతేనా? అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మీద ఒకటే ఉంది కదా, కోఎఫిషియంట్ ఏంటి? ఇది అండ్ ఇది కదా. 9cr ఇంటూ 1/2 పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ 90 - 16r/15 దేనికి ఈక్వల్ చేయాలా? దీనికి. ఈ ఎక్స్పోనెంట్ మొత్తం, ఈ పవర్ మొత్తం దేనికి ఈక్వల్ చేయాలా? 1/2కి ఈక్వల్ చేయాలి. చేసి చెప్పండి. ఆర్ వాల్యూ చెప్పండి. 90 - 16r/15 ఈక్వల్ టు 2/3. 2/3. ఆర్ వాల్యూ చెప్పండి. మీకు ఇంకొన్ని ఫార్ములాస్ చెప్పేటి ఉన్నాయమ్మా. ఈ ఫార్ములాస్ చెప్తే తర్వాత క్వశ్చన్స్ చేద్దాము.
ఇంకోటి అమ్మ, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రిక్ ఏంటంటే కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ అడిగిండు క్వశ్చన్ ఇది. ఎక్స్ పవర్ 20/5 ప్లస్ 1/x స్క్వేర్ 50 హోల్ పవర్ 19 సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగిండు. సేమ్ ఇట్లాగే వీటి యొక్క సమ్ అడిగిండు. జస్ట్ సమ్ అడిగిండు. ఎప్పుడైనా జస్ట్ సమ్ అడిగి ఎనీ 2 కోఎఫిషియెంట్స్ యొక్క సమ్ అడిగితే ఏం చేయాలి తెలుసా? x = 1 తీసుకోవాలమ్మా. ఇది ఒక షార్ట్ ట్రిక్. ఎనీ 2 కోఎఫిషియెంట్స్ యొక్క ఈ పైన మీకు ఏం అడిగినా, పైన సమ్ అడిగినా, రెండింటి యొక్క సమ్, సారీ నేను సపరేట్ అనుకో. సమ్ అంటే జస్ట్ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేసాను అమ్మ. మొత్తంలో ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేసేయండి, ఆన్సర్ వస్తుంది. జనరల్ టర్మ్ రాస్తారు కదా, జనరల్ టర్మ్ రాసి వచ్చిన ఆన్సర్లో ఎక్స్ ప్లేస్లో 1 ఇక్కడ ఫైనల్ ఒక ఆన్సర్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేసేయండి, సమ్ వచ్చేస్తుంది. సపరేట్గా కనుక్కోమన్నప్పుడే ఇదంతా స్టోరీ చేయడం. ఇప్పుడు దీని యొక్క సమ్ చెప్పండి. వన్ పవర్, ఇది ఒక ట్రిక్ అమ్మా. వన్ పవర్ ఎంత అయినా ఉండాలి. వన్ పవర్ ఎంత, సంథింగ్ ప్లస్ 1 పవర్ 19, 2 పవర్ 19 ఎంత అమ్మ వాల్యూ? దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ దిస్. ఇది ఒక షార్ట్ ట్రిక్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. సంథింగ్ నంబర్స్ చేంజ్ ఉండొచ్చు కానీ ఇట్లాంటి టైప్ క్వశ్చన్ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేసేయండి. సార్ ఒకసారి స్క్రీన్ కిందకి రండి సార్, కొంచెం చాలు. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది. చిన్న ఐసే చేయండి, పెద్ద ఐసే మీకు అర్థమవుతలేదు. చిన్న అయిపోయిన తర్వాత పెద్ద కాంప్లెక్స్కి వెళ్దాం. 1 + x హోల్ పవర్ n x పవర్ 4 x పవర్ 5 x పవర్ 6 యొక్క కోఎఫిషియెంట్స్ అనుకోండి. ఇవి ఏపీలు ఉన్నాయమ్మా. వీటి కోఎఫిషియెంట్స్ వస్తాయి, సంథింగ్ 1, 2, 3 వచ్చినాయి అనుకోండి వాల్యూస్. ఇవి అనేది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అదొక కండిషన్. ఏం చేయాలి? ఫస్ట్ జనరల్ టర్మ్ రాయాలి. ఎన్సి నాట్ 1 పవర్ -1 x పవర్ 1 పవర్ సంథింగ్ ఉన్న 1 కదా, అంటే మనకు తీసుకోని అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి దేని క్వశ్చన్స్ కావాలి? 4 యొక్క, 5 యొక్క, 6 యొక్క. దట్ మీన్ x పవర్ 5 x పవర్ 4 x పవర్ 6 వీటి కోఎఫిషియెంట్స్ ఏవి వస్తాయి అమ్మా? మనకి ఇక్కడ అబ్జర్వ్ అయ్యే కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? ఇది మనకి నెగ్లెక్ట్. 1 పవర్ ఎంత ఉన్నా 1 అయిపోతుంది. అంటే ఓన్లీ కోఎఫిషియెంట్స్ ఏం మిగులుతాయి?
ఎన్సిఆర్, దీనికి కూడా ఎన్సిఆర్. ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి? 5 4 NC 6. ఏమన్నాడు? ఏపీ అన్నాడు. ఏపీ అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుందమ్మా, 2b = a + c. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్. ఈ ఫార్ములా తెలుసా నర్సింగ్లు?